తెలుగులో ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా కూడా బిగ్ బాస్ షోకి ఉండే క్రేజీ వేరు. స్టార్ సెలబ్రిటీస్ ని ఒక హౌస్ లో పెట్టి 100 రోజులకు పైగా వాళ్ళతో టాస్కులు, గేమ్స్ ఆడిస్తూ షోని రన్ చేస్తూ ఉంటారు. ఈ విధానం తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ షో మీద కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆడియన్స్ మాత్రం షోని ఆదరిస్తున్నారు. ఇక గతేడాది వచ్చిన సీజన్ 7 మంచి హిట్ గా నిలిచింది. దాంతో సీజన్ 8 మీద మరింత ఆదరణ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే స్టార్ సెలబ్రిటీస్ ని మాత్రమే ఈసారి కంటెస్టెంట్స్ గా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ ప్రియమణిని హౌస్ లో కంటెస్టెంట్ గా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన ప్రియమణి నటించారు. బాలకృష్ణ, ఎన్టీఆర్, నితిన్ ఇలా ప్రతి హీరోతో ఆమె నటించారు. ఇక నాగార్జున సరసన కూడా కింగ్ సినిమాలో ఒక పాటలో కనిపించారు. ప్రస్తుతం సినిమాలో నటిగా అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ లో జడ్జిగా ఉంటున్న ప్రియమణి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా ఆడియన్స్ కి షో మీద ఆసక్తి పెరుగుతుంది. ఇక బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా హౌస్ లో స్టార్ సెలబ్రిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు. గత కొన్ని సీజన్స్ గా ఎవరికి తెలియని వాళ్ళే ఇంటి సభ్యులుగా వస్తున్నారు. అందుకే ప్రేక్షకుల్లో అలాంటి అభిప్రాయం ఉండకుండా ఈసారి స్టార్ సెలబ్రిటీస్ ని మాత్రమే తీసుకురావాలని చూస్తున్నారట. అందుకే ప్రియమణిని సంప్రదించారట. ఆమెకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే ప్రోగ్రామ్స్ లో ఆమెను జడ్జిగా తీసుకుంటామని కూడా ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ నచ్చడంతో ప్రియమణి కూడా బిగ్ బాస్ సీజన్ 8 లోకి కంటెస్టెంట్ గా రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె వస్తే షో మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికీ బుల్లితెర మీద ప్రియమణికి మంచి క్రేజ్ ఉంది. ఢీ షోతో పాటు మరికొన్ని ప్రోగ్రామ్స్ లో జడ్జిగా కనిపిస్తున్న ప్రియమణి హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా షో రేటింగ్ పెరుగుతుంది. మరి స్టార్ స్టేటస్ ఉన్న ప్రియమణి సీజన్ 8 లోకి కంటెస్టెంట్ గా వస్తుందా రాదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సీజన్ 8 కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. జూన్ లేదా జూలైలో ఈ షోని స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తూనే హౌస్ ని కూడా రెడీ చేయడానికి ప్లాన్ చేశారట. ఈసారి హౌస్ కూడా చాలా సరికొత్తగా ఉంటుందని తెలుస్తుంది. గత సీజన్ లో కంటే ఈసారి భిన్నంగా ఉంటుందని, ఒక అడవిని తలపించేలాగా సెట్ ని తయారు చేస్తున్నారని సమాచారం. ఇక సీజన్ 8 కి నాగార్జున గారు హోస్ట్ గా వస్తారని తెలుస్తుంది. సీజన్ 7 ఫైనల్ తర్వాత జరిగిన కొన్ని ఘటనల వల్ల నాగార్జున గారు హోస్టింగ్ నుండి తప్పుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ అదేం లేదని నాగార్జున సీజన్ 8 కి కూడా వస్తారని ఫిలిం నగర్ నుండి వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో ప్రియమణితో పాటు దాదాపు 25 మందికి పైగా స్టార్ సెలబ్రిటీస్ ని తీసుకురావడానికి నిర్వాహకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ రంగం నుండి అలాగే సీరియల్స్ నుండి నటీనటులను, జబర్దస్త్ నుండి కమెడియన్స్, అలాగే సింగర్స్, డాన్స్ మాస్టర్స్, యూట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళు, అలాగే కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా ఒక కంటెస్టెంట్ ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. త్వరలోనే సీజన్ 8 కు సంబంధించిన లోగోను కూడా విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. ఇక సీజన్ 8 కూడా సూపర్ హిట్ గా నిలవాలని నిర్వాహకులు ఫిక్స్ అయ్యారు. మరి సీజన్ 8 లో స్టార్ సెలబ్రిటీ ప్రియమణి కంటెస్టెంట్ గా వస్తారా? ఈ షో జూన్ లేదా జూలైలో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.